ఆంధ్రప్రదేశ్ 420 సైకోగాడు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక భారీ షాక్ అని చెప్పుకోవచ్చింది. కోర్టు కొట్టినటువంటి దెబ్బతో వీడు కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయేటువంటి స్థితి ఏర్పడింది. వీడితో పాటు వీడి మంది మార్పులమంతా ఒకేసారి బతుకులు బుక్కిపోలేటువంటి పరిస్థితి కోర్టు కొట్టినటువంటి దెబ్బతో వీడికి ఎదురవబోతా ఉంది. అసలు ఇంతకీ కోర్టులో ఏం జరిగింది, వీడి బతుకేమవుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నికృష్ట బతుకంతా అంటే వాడు ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన 6 నెలల తర్వాత లోపే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఈ దౌర్భాగ్యుడు సీఎం అవ్వాలని కలగన్నాడు. అయితే ఈ నీచుడు బతుకంతా కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోయింది రాజకీయంగా వచ్చినప్పటి నుంచి. అయితే కోర్టు ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా, మొహాన ఊసినా, చెంప పగల కొట్టినా సిగ్గు యొగ్గ అనేది కాలి కుదిలేసినటువంటి దౌర్భాగ్యుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన తప్పుడు పనులకి 16 నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి అత్యంత నీచుడు భారతదేశ చరిత్రలో ఈడు ఒక్కడే. అయితే ఈ దౌర్భాగ్యుడికి వరుసగా ఈడు కోర్టులో ఈడు బతుకు చూస్తే వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఈడి మీద ఉన్నటువంటి 32 కేసులు, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాడి యొక్క అఫిడవిట్లో ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చాడు అని డిస్క్వాలిఫై చేయమని మరోవైపు బోడే రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తూ ఉన్నాడు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిపై లిక్కర్ కేసు దగ్గర నుంచి ఈ దౌర్భాగ్యుడి రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాల దాకా అనేకం కోర్టు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. వీటిల్లో ఏ ఒక్కటి బయటకు వచ్చినా వీడి బతుకు బుగ్గిపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొంగనూరు పుడింగ్ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యుడు 142 ఆస్తులు వాడి మీద, వాడి కుటుంబ సభ్యుల మీద, వాడి భార్య గారి మీద, మహిళ కాబట్టి వాడిని గౌరవించాలి, కంపెనీ రూల్ అది మన దగ్గర నుంచి. ఆని చెప్పనా కొడుకులంటే మహిళలను ఇంకా విమర్శిస్తుంటారు. ఇంకా అధికార మతం దిగనటువంటి వైసీపీ ఓరకుక్కలు ట్విట్టర్లో, అదేవిధంగా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి వ్యక్తిగతంగా కారు కూతలు కూస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరిని కానీ, జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని కానీ, సోదరి గారిని కానీ ఎవరిని మాట్లాడడం సరే. అవన్నీ తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి గారు డిస్క్వాలిఫై అయితే వాడి పార్టీ బతుకేమైపోయింది. జగన్ గారి బతుకు అసలు ఈ దౌర్భాగ్యుడి మీదే కేసేయాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని కూడా ఈ దౌర్భాగ్యుడు వాళ్ళ పార్టీ వాళ్ళతో విమర్శలు చెప్పించాడు షర్మిలని. అయితే ఇప్పుడు కోర్టు విషయానికి వద్దాం. ఈ జగన్ అనేటువంటి 420 గాడు అసెంబ్లీకి, వీడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఒక్కరోజు ప్రమాణ స్వీకారం కోసం వచ్చాడు ఈ నీచుడు. దాని తర్వాత అసెంబ్లీకి రానప్పుడు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకునేటువంటి హక్కు ఈ పులివెందుల ఎమ్మెల్యే గాడికి ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. వీడికి 11 సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి నువ్వు కూడా అసెంబ్లీలో జరిగేటువంటి చర్చల్లో పాల్గొను అంటే ఆ నీచుడు నాకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి నేను పోను అంటుంటే ఈడు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హుడా? దీని మీద కనుక సరైన విధంగా కనుక కోర్టులో కనుక కేసు పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై అవుతాడు. ఊరికే జీతం తీసుకోవడానికి నీకెవడ హక్కు ఇచ్చాడు? దౌర్భాగ్యుడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 జీతం తీసుకుంటా అన్నావే, ఇవాళ ఎమ్మెల్యేగా మారిపోయావే. మరి ఎమ్మెల్యేగా వచ్చేటువంటి దాదాపు ₹2.5 లక్షల జీత భత్యాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా పనిచేయనటువంటి నీకు ఎందుకు ప్రజాధనాన్ని జీతంగా ఇవ్వాలనేది సమాధానం చెప్పరా 420 అని కోర్టు అడిగితే ఏం సమాధానం చెప్తారో? పులివెందుల ఎమ్మెల్యే నీ బతుక్కి నువ్వు ఓడిపోయిన తర్వాత కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? ఇవాళ వరదలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద నువ్వు ఎప్పుడన్నా గలమెత్తి మాట్లాడేవంటరా? ఈ రాష్ట్రంలో ఏమన్నా ప్రజా సమస్యలు ఉంటే నువ్వు మాట్లాడేవంటరా? అంటే వాటి గురించి మాట్లాడాల్సి వస్తే నీ నికృష్ట పరిపాలన గురించి బయటకు వస్తుంది కాబట్టి, నీ అరాచక పరిపాలన గురించి బయటకు వస్తుంది కాబట్టి పారిపోయి దాక్కున్నటువంటి నికృష్టుడు ద్వారా నువ్వు. అదేవిధంగా మీ బాబాయిని మీరే వేసుకున్నారు కదా, నా కొడుకు జగన్గా మీ బాబాయిని మీరు చంపుకున్నారు కదా, గొడ్డలతో నరికారు కదా. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యేది ఎవడరా? నువ్వు, నీ సతీమణి భారతిరెడ్డి నేరుగా మీ బాబాయిని వేసేసినటువంటి కేసులో జైలు పాలవుతారు, శిక్ష అనుభవిస్తారు భవిష్యత్తులో. దీంతో పాటు ఈ దౌర్భాగ్యుడు భారతదేశ చరిత్రలో 10 సంవత్సరాలకు పైగా కోర్టుకు కూడా హాజరవ్వకుండా 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద తిరుగుతూ సిబిఐ ఈడీలను కూడా ఎంతో కొంత మేనేజ్ చేసి ఈ దౌర్భాగ్యుడు కోర్టులకు వెళ్లకుండా జైలు పాలవకుండా తప్పించుకుంటున్నాడంటే భారత న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సల్లగిల్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కోర్టులు చర్యలు తీసుకోవాలి. వీడిని ఉరేయమనట్లా, వీడిని అరెస్ట్ చేయమనట్లా, వీడిని జైలుకు పంపించమనట్లా. కానీ వీడి మీద ఉన్నటువంటి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి అది తప్పా కాదా, అవినీతి చేశాడా లేదా అనేది తేల్చి, అవినీతి చేయకపోతే వాడు సచివుడైన బయటకు వదిలేయండి. వాడు ఈ రాష్ట్ర ప్రజల
ధనాన్ని దోచుకొని ఉంటే వాడిని అరెస్ట్ చేసి జైల్లో ఓచలు లెక్క పెట్టించండి. ఒక తప్పు చేసినటువంటి విధవ 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటే ఇక ప్రజలకి చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందనేది వ్యవస్థలన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులన్నీ విచారణ చేస్తే వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దగ్గర నుంచి వినతులు కనుక స్వీకరిస్తే వీళ్ళల్లో ఒక్కడు కూడా బయట ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కడు జైల్లోనే ఉంటాడు.